హాయ్ అండి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే రెసిపీ అన్నమాట. మనకి హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, స్ట్రీట్ లో కూడా ఈ ఫుడ్ చాలా దొరుకుతుంది. కానీ చాలా టేస్టీగా, క్రంచీగా కేఎఫ్సి స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూడండి. మీలో ఎంతమందికి రొయ్యలంటే ఇష్టం ఒక లైక్ చేయండి. చాలా మందికి రొయ్యలంటే ఇష్టం ఉండదు, ఏదో నీచు స్మెల్ లాగా ఉంటదని. కానీ ఇలా చేస్తే పిల్లలు కూడా స్మెల్ లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చికెన్ 65 చిల్లీ చికెన్ లాగా ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. వర్షిక హాయ్ చెప్పమంది. హాయ్ వర్షిక. ఇలా ప్రిపేర్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే లోపల అస్సలు కుక్ అవ్వదు. చూడండి ఎంత కలర్ఫుల్ గా క్రంచీగా ఉందో. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈ ఫుడ్ ని సండే రోజు అయితే. ఇంతకీ మీరు రొయ్యల్ని ఎలా తినడానికి ఇష్టపడతారో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.